మోదీ గారు ఫారెన్ పాలసీ అని చెప్పి ఏదేదో చేస్తున్నారైనా లీడర్స్ని కౌగులించేసుకుంటే అది ఫారెన్ పాలసీ, అది ఎక్కడ ఫారెన్ పాలసీ అని ఆయన ఏదో ఆయన స్టైల్లో అని చెప్తున్నారు. సరే, ఇది అయిపోయింది. ఆయన వెనక్కి వచ్చేసిన తర్వాత ఈ సందీప్ దీక్షిత్ ముందుకు వచ్చి, లేదు నన్ను జార్జియా మెలనీ అనుకున్నారా మీరు అనే మీనింగ్ వచ్చేట్టు ఆయన మాట్లాడాడు. జియో పాలిటిక్స్లో సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. నేను ఇండిపెండెన్స్ డే రోజు మోదీ గారు ఇచ్చిన స్పీచ్ మనలో చాలా మంది చూసే ఉంటాం కదా. అందులో ఇది బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఇది గేమ్ చేంజింగ్ అని అనిపించే అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. అది ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి. ఇప్పుడు ఎడ్టెక్ అనే డొమైన్లో వరల్డ్ ఓవర్ మీరు నమ్మరు, టాప్ 10 కంట్రీస్ లిస్టే ఉంటాయి కదా. డ్యూయోలింగో, ఫలానా, డిమ్కానా అలాగా ఫస్ట్ నుంచి 10 లోపల మల్టిపుల్ కంపెనీస్ భారతదేశానికి సంబంధించినవి. మన ఇండస్ట్రీ చాలా పెద్దది. అది ఎందుకు? అది మీరు బాగా గమనించండి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మనలో చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్ అయి ఉండొచ్చు, ఐఐటీలు అయి ఉండొచ్చు, నీట్లు అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. నెంబర్ 1, ఆ సీరియస్గా తీసుకునే సంఖ్య చాలా పెద్దది ఉంది. నెంబర్ 2, ఇండియా ఇస్ ఎ వెరీ యంగ్ కంట్రీ అంటుంటారు కదా, వెన్ యూ ఈవెన్ కంపేర్ ఇట్ విత్ చైనా ఆర్ అమెరికా. మరి ఆ స్కేల్లో మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కంపెనీలు కూడా పుట్టగొడుగుల్లో అలాగే పుట్టుకొస్తాయి. అండ్ ఈ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రైవేట్ సెక్టర్. మోస్ట్ ఆఫ్ దెమ్ అనగానే ఆల్ ఆఫ్ దెమ్ అనాలి. దీనికి ఒక అన్ఫార్చునేట్ ట్రూత్ ఒకటి ఉంది. అక్కడ ఇక్కడ కాకుండా ఓవరాల్గా బ్రాడ్గా మనం చూస్తే, ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ నిజంగా చాలా బాగుంటాయి, కొన్ని స్టేట్ సీఎమ్స్ దీనికి సంబంధించి చాలా బాగా వ్యవహరించారు. బట్ ఆ ఎక్సెప్షన్స్ మనం పక్కన పెడితే బ్రాడ్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత గ్రేట్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. దాని గురించి వేరే వీడియోలో ఎప్పుడైనా మాట్లాడదాం. కానీ ఈ కోచింగ్కి సంబంధించి డబ్బులు తీసుకొని పోనీ ఇంత డబ్బులు కట్టి 3-4 లక్షలు అంటారు యూపీఎస్సీ కోచింగ్ అని. సరే, పోనీ ఒక 10-20% ఛాన్స్ అయినా ఉందా అంటే 1% కన్నా తక్కువ. ఆ డబ్బులు ఎఫర్ట్ చేయలేనా లోన్లు, హ్యాండ్ లోన్లు అవి తీసుకొని తర్వాత ఈ ఎగ్జామ్లు అవి క్లియర్ చేయలేక జీవితాలు నాశనం అయిపోతుంటాయి. సో దీనికి చెక్ పెట్టడానికి మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వబోతుంది అని. इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स है. ఇప్పుడు దీని మోడస్ ఆపరేండి మొత్తం మనం ముందు పెట్టలేదు, కానీ ఇది కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ గేమ్ చేంజింగ్. చైనా మోడల్లో కాకుండా, చైనా కూడా 2019-2020 వరకు చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద డొమైన్ ఉండేది. $100 బిలియన్ పైగా ఇండస్ట్రీ అది. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ మొన్న ఈ నీట్ ప్రొటెస్ట్లు జరుగుతున్న టైంలో మేము చూడండి మా ఎగ్జామ్ ఎంత బాగా చేసాం. అది మెడికల్కి, ఇంజనీరింగ్ కలిపి ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. మా సిటీస్ అన్ని చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి, స్టూడెంట్స్ని ఎగ్జామ్ పంపించడానికి అని చెప్పి ఇండియా పేరు తీయకుండా మాక్ చేసినట్టు చైనా చేసింది. ఎనీవేస్, అది ఇక్కడ ఇమ్మెటీరియల్ అది. బట్ ఓవర్ ద లాస్ట్ 4-5 ఇయర్స్ లేదు, దీని మీద ఒక క్రాక్ డౌన్ చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ని పెట్టింది, కానీ వాటి నిర్వహణలో ఎక్కడో తేడా కొట్టేసింది చాలా గట్టిగా. ఇవాళ ఏదైతే ఈ ప్రైవేటైజ్ చేయడం వల్ల ఓన్లీ డబ్బున్న వాళ్ళకి మాత్రమే మంచి కాలేజీల్లో సీట్లు వస్తున్నాయి, వాళ్ళు మాత్రమే చదువుకోగలుగుతున్నారు అంటున్నారు, అది ఇంకా రీఇన్స్టేట్ అయింది. అంటే ఎక్కడో లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఇప్పుడు రిచ్ కాకుండా ఇంకా అల్ట్రా రిచ్ మాత్రమే కొన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసేలాగా కొన్ని సంస్థలు ఏర్పడిపోయినాయి చైనాలో. అలాంటిది ఖచ్చితంగా భారతదేశంలో జరగకూడదు. అది మనం జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. ప్యారలల్గా 2 విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో. నేను మెలోనీ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఒకటి చేశారు రాహుల్ గాంధీ గారు. ఆవిడ పేరు తీసుకోలేదు, కానీ ఆయన పక్కన ఉన్న సందీప్ దీక్షిత్ గారు, షీలా దీక్షిత్ గారు అబ్బాయి, మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా పోటీ చేశారు. సో ఇక్కడ జరిగిన విషయానికి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రణధీర్ జైస్వాల్ గారు కూడా రియాక్ట్ అయ్యి మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఇటలీ తరపున అని చెప్పాల్సి వచ్చింది. We have strong ties with Italy. Our ties with Italy in recent years have expanded and strengthened in every which way, and it's important that as part of diplomatic practice that we strengthen our ties keeping in mind and being respectful of each other, and there's mutual understanding between the two sides. అంత ఇదిగా ఆయన ఏం మాట్లాడారు మెలనీ గారి గురించి, అది తర్వాత ప్యూ సర్వే అని చెప్పి అమెరికాలో చేస్తుంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశాన్ని ముందు పెట్టి ఏ దేశాలకి భారతదేశం మీద ఫేవరబుల్ ఒపీనియన్ ఉంది, అన్ఫేవరబుల్ ఒపీనియన్ ఉంది అనే క్వశ్చన్ అడిగి దానికి మనకు రియలిస్టిక్ ఐడియా వస్తుంది వరల్డ్ మనల్ని ఎలా పర్సీవ్ చేస్తుంది అని. అదేదో ఈ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు చూపించి దాని మీద ఫామ్ అయిన ఒపీనియన్ కాదు. మన మిలిటరీ మీద, ఎకనామిక్ గ్రోత్ మీద, స్టెబిలిటీ మీద, పొలిటికల్ అట్మాస్ఫియర్ మీద అందరికీ ఎటువంటి ఒపీనియన్ ఉంది అనే పాయింట్ మీద. అండ్ ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ మనకు తెలిసినవే ఉన్నా, కొన్ని చాలా మన మైండ్ బ్లో చేస్తాయి. అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. దిస్ వీడియో ఇస్ గోన్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ప్యాక్ చేసి పెడుతున్నా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు సింపుల్గా కన్సైజ్గా నా స్టైల్లో చెప్పేస్తాను. టక్ అని 10-15 నిమిషాలు ఉంటుంది. ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలి అంటే మీరు చేయాల్సిన విషయం ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా రాహుల్ గాంధీ గారి వీడియో దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆయన హీ వాజ్ మాకింగ్ మోదీ గారి ఫారెన్ పాలసీ. అపోజిషన్ రూలింగ్ పార్టీ అన్న ఏ పార్టీ మీద ఒక పర్సనల్ రిమార్క్ చేయడానికి నేను ఇక్కడ లేను. నేను బ్రాడ్గా మాట్లాడతా. ఇక్కడ రాహుల్ గాంధీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇక్కడ మోదీ గారు ఫారెన్ పాలసీ అని చెప్పి ఏదేదో చేస్తున్నారైనా
లీడర్స్ని కౌగులింగ్ చేసుకుంటే అది ఫారెన్ పాలసీ అది ఎక్కడ ఫారెన్ పాలసీ అని ఆయన ఏదో ఆయన స్టైల్లో అని చెప్తున్నారు. ఆయన చెప్పడానికి ఇంకా చూపించడం బెటర్ అని చెప్పి పక్కన సందీప్ దీక్షిత్ గారు ఉంటే ఆయన దగ్గర పిలుచుకొని ఆయన కౌగిలించుకున్నారు. मैं घुस गया कि फॉरेन पॉलिसी इज दिस. సరే ఇది అయిపోయింది, ఆయన వెనక్కి వచ్చేసిన తర్వాత ఈ సందీప్ దీక్షిత్ ముందుకు వచ్చి లేదు నన్ను జార్జియా మెలనీ అనుకున్నారా మీరు అనే మీనింగ్ వచ్చేట్టు ఆయన మాట్లాడాడు. एक चीज पूछ सकता हूँ? हाँ, मेलनी समझ के तो नहीं पकड़ा था. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఆవిడ ఒక కంట్రీకి సంబంధించిన లీడర్ ఆవిడ. అండ్ కొన్ని కంట్రీస్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని అవుట్ సైడ్ ఇండియా కూడా హెడ్లైన్స్లో పెట్టారు. ఇన్ఫాక్ట్ దీని గురించి రణధీర్ జైస్వాల్ గారు కూడా ముందుకు వచ్చి మనకు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఇటలీకి భారతదేశానికి ఇప్పుడిప్పుడే సత్సంబంధాలు పెరుగుతున్నాయని. అగైన్ మనం ఈ పర్సనల్ రిమార్క్ రాహుల్ గాంధీ గారు ఇది మోదీ గారు ఇది అని మాట్లాడకుండా కొంచెం మనం జూమ్ అవుట్ చేసి మాట్లాడదాం. పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇటలీకి ఇండియాకి ఎట్లుండేది అని. మనం కొంచెం వెనక్కి వెళ్దాం. మనం 2012కి మనం ఒకసారి చూస్తే ఆ టైంలో చాలా భయంకరంగా ఉండే సిచ్యువేషన్. అప్పుడు మెలనీ గారు లేరు, ఐ థింక్ లెఫ్ట్ పార్టీ ఏదో ఉండేది అక్కడ, లెఫ్ట్ పార్టీ. ఓకే, ఇద్దరు మెరైన్ సోల్జర్స్ ఇద్దరు భారతదేశం కోస్ట్ దగ్గర ఉన్నారు ఆ టైంలో. 2012 ఇది. అక్కడ ఏమైంది ఏంటో తెలియదు. ఇండియన్ కోస్ట్ దగ్గర ఇండియన్ ఫిషర్మెన్ ఇండియన్ వాటర్స్లో ఉంటే వాళ్ళని షూట్ చేశారు. భారతదేశం ఊరుకుంటుందో వాళ్ళని జప్తు చేసుకొని కొంచెం గట్టిగా మర్దన చేద్దాం అనే టైంలో ఇటలీ నుంచో కాల్ వచ్చింది. ఇటాలియన్ గవర్నమెంట్ భారతదేశం మీద ప్రెషర్ పెట్టింది, వీళ్ళు చాలా ముఖ్యమైన సోల్జర్స్ మాకు వెనక్కి పంపించేసేయండి మీరు అంటే. సుప్రీంకోర్టు ఆ టైంలో ఏముంది, లేదు హియరింగ్కి రావాలి, మేము ఇప్పుడు పంపించడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి వెనక్కి పంపించినా కూడా హియరింగ్ డేట్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని పంపించలేదు. తర్వాత ఇక్కడుండే ఇటాలియన్ అంబాసిడర్ మనం ఆపేస్తే కానీ సిచ్యువేషన్ సద్దుమనగలేదు. తర్వాత ఎప్పుడో వాళ్ళని పంపించారు, ఇదేంది అదే మాట కలిసింది, కానీ ఇట్ వాజ్ నెవర్ అదొక రిఫ్ట్ జోన్లోనే ఉండింది. తర్వాత 2013లో మిజైల్ ఎక్స్పోర్ట్ చేయకుండా మనం ఉండేలాగా మనకు ఆ మెంబర్షిప్ రద్దు చేసేలాగా ఇటలీ ప్రపోజ్ చేసింది. మన మెంబర్షిప్ని రద్దు చేసింది. దాని పేరు MTCR, మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అగైన్ దానికి రిటాలియేషన్గా ఇటలీ నుంచి మనం ఒక బిజినెస్ డీల్ ఒకటి కట్ చేసాం, మనం ఒక బయలాటరల్ డీల్. అదో $560 million వర్త్ డీల్ అది. సో ఇట్ వాస్ నెవర్ ఎ గ్రేట్ సిచ్యువేషన్. తర్వాత మెలనీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎట్లా అపీస్ చేస్తున్నారు అనే ఆ విషయం మీద నేను కామెంట్ చేయదలుచుకోవట్లా. దట్స్ కంప్లీట్లీ అ PR. బట్ బ్రాడర్ ఈగిల్స్ ఐ లెవెల్లో మనం చూస్తే ఇటలీ అండ్ ఇండియా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాయి టు బోత్ ద కంట్రీస్ అండ్ టు ద వరల్డ్. మేము ఇద్దరం కలిసి ఉన్నాం, పాస్ట్ని మర్చిపోయాం, దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఫ్యూచర్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం అనే పాయింట్ ఇక్కడ మనకు క్లియర్గా కనబడే ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మాట కలిసి రప్చర్ పెరిగి రెండు దేశాల మధ్యలో ఉండే బయలాటరల్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి మనకి జియో పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు. ఇట్స్ సింపుల్ స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి ఒక ఇటలీ ఏదో రాహుల్ గాంధీ గారికి ఖండించినట్టు ఇటాలియన్ ఎంబసీ ఇన్ ఇండియా ఒక లెటర్ రిలీజ్ చేసినట్టు ఇంటర్నెట్లో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. లేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన చాలా తప్పు ఇది అది అని చెప్పి. దట్స్ ఫేక్ న్యూస్. ఇప్పటిదాకా ఇటలీ రెస్పాండ్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ ఇటలీ దృష్టిలోకి అయితే వెళ్ళి ఉంటుంది అది. సో ఈ లెటర్ మీరు ఎక్కడైనా చూస్తే దాన్ని అనవసరంగా మీరు ఫార్వర్డ్ లెటర్ చేయకండి. ఇట్స్ నాట్ జెన్యూన్ లెటర్. ఎనీవేస్ ఇక్కడ ఈ ప్యూ సర్వే అని చెప్పి మనకి జరుగుతూ ఉంటుంది. అన్ని దేశాల మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది అని చెప్పి అమెరికా వాడు పబ్లిష్ చేస్తుంటుంది, బిగ్ డాడీ కదా. సో అలాగా భారతదేశం మీద జరిగిన రిపోర్ట్లో ఏ దేశాలు ఏ సబ్ రీజియన్కి ఇండియా మీద అత్యధికంగా ఫేవరబుల్ రెస్పాన్స్ ఉందో, అత్యధికంగా అన్ఫేవరబుల్ రెస్పాన్స్ ఉందో మనం చూద్దాం. మనం ఫస్ట్ యూఎస్ నుంచి మొదలు పెడదాం. యూఎస్ఏకి ఇవాళ అది ఖచ్చితంగా ట్రంప్ గారి వల్లే. కానీ ఆయన భారతదేశం మీద ఇచ్చిన ట్వీట్లు కానీ స్టేట్మెంట్లు కానీ టారిఫ్లు కానీ అసీం మునీర్ కానీ ఇది అని అదే అని 100 మాటలు మాట్లాడారు ఇండియా గురించి. సో ఇవాళ మనం చూస్తే 40%కి పైగా అన్ఫేవరబుల్ రెస్పాన్స్ ఇచ్చింది అమెరికా. సరే పోనీ అదే డొమైన్లో అదే నేటో కంట్రీస్లో ఏ దేశానికి అత్యధికంగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది? ఫేవరబుల్గా అమెరికా 50 ఉంది, అన్ఫేవరబుల్గా 40 ఉంది, న్యూట్రల్గా 10% ఉన్నారు. బట్ ఏ దేశానికి ఎక్కువ ఉంది అంటే యూకే సేస్ 85%. యూకేలో 85% మందికి భారతదేశం మీద ఫేవరబుల్ ఒపీనియన్ ఉంది, లేదా ఇట్స్ అ కేపబుల్ కంట్రీ అని వాళ్ళు నమ్ముతున్నారు. దీనికి రీసెంట్గా అదేంటి మనం చూస్తే క్రికెట్ కానీ, లేదా యూకేలో ఇండియన్ ఫుడ్ కల్చరల్ షిఫ్ట్ కానీ, ప్లస్ యూకేలో జరుగుతున్న ఒక రాడికలైజేషన్ కానీ, పాకిస్తాన్ మీద వాళ్ళకి ఏర్పడుతున్న ఒక హేట్రెడ్ కానీ ఇండియా మీద ఈ పర్టిక్యులర్ స్టాండ్స్ని వాళ్ళు పెంచుకోవడానికి కారణమైంది. ఇటలీకి 55% పాజిటివ్, 36% నెగిటివ్. గ్రీస్కి 39% ఫేవరబుల్, 33% అన్ఫేవరబుల్. స్పెయిన్ మీరు చూడండి, స్పెయిన్లో 47% అన్ఫేవరబుల్ ఉంటే 37% మాత్రమే ఫేవరబుల్ ఉంది, విచ్ ఇస్ ఇన్సేన్. సరే మన డొమైన్లో మనం చూసి శ్రీలంక హైయెస్ట్ ఫేవరబుల్ రెస్పాన్స్ ఇచ్చింది భారతదేశానికి, 85% పాజిటివ్, ఒక 11% అన్ఫేవరబుల్. ఇది ఎందుకంటే వాళ్ళకి కష్టాల్లో వాళ్ళ బాధలో ఉండే టైంలో చైనా టైప్లో మనం డెట్ ట్రాప్ డిప్లొమసీ చేయకుండా మనం డబ్బులు ఇచ్చేసి తర్వాత మేము ఒక పోర్టు కడతాం, హమ్మన్ టోటా అని పేరు పెడతాం దానికి అని కాకుండా నిజంగా కష్టాల్లో ఉన్నారు కాబట్టి మనం సాయం చేసాం. మనం ఏది
ప్రతిఫలం ఆశించకుండా, అండ్ అది వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. సరే, ఈ చుట్టుపక్కల వేరే దేశాలు, పాకిస్తాన్ ఏముంటుందంటే పాకిస్తాన్ 92% అన్ఫేవరబుల్, ఒక 9% ఫేవరబుల్. ఆ 9% ఎవరిదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీచంగా ఉందన్నారంటే అది మంచిగా ఉన్నట్టే ఏదైనా దేశం. ఇది ఒక చిన్న సిద్ధాంతం ఇదంతే. థాయిలాండ్ 55% పాజిటివ్, 44% నెగిటివ్. ఆ 44% కారణం సివిక్ సెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ మీరు మనం అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. 42% ఫేవరబుల్ ఉంది, 55% అన్ఫేవరబుల్ ఉంది. అంటే ఏదో ఏదో పాకిస్తాన్లో మనం కనబడదు అనుకున్నా, అట్లా కనబడలేదు అసలు. ఇజ్రాయెల్ కూడా గుడ్ రిపోర్ట్ ఇచ్చింది, 60% పాజిటివ్, అరౌండ్ 20-25% నెగిటివ్. ఇన్ఫాక్ట్ రీసెంట్గా మనం చూస్తే మన యూపీఐ కూడా అక్కడ లాంచ్ అవబోతుంది. దాని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అది ఒకసారి వీడియో చూడండి ఒకసారి. When Prime Minister Modi visited Israel, one handshake meant your phone could soon pay there too. UPI already works in several countries from France to the UAE. Now, it's set to reach Israel too. Faster, cheaper payments for tourists, businesses and the Indian diaspora. సరే, ఇదంతా కదా క్లియర్ ఐడియా నాకు రావాలంటే ఇంకొక స్టాటిస్టిక్ మీకు చూపిస్తాను. మీ దేశానికి సంబంధించి మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరు అని ఇండియాని పాకిస్తాన్ అడిగారు. భారతదేశం మనకి బిగ్గెస్ట్ ఫ్రెండ్ రష్యా అని చెప్పింది. 36% రష్యా చెప్పారు, 16% అమెరికా చెప్పాం. మన వాళ్ళు నమ్ముతున్నారు. ఇదే క్వశ్చన్ పాకిస్తాన్ అడిగితే ఏం చెప్పింది తెలుసా? అమెరికా పేరు కూడా బయటికి తీలా. 80% చైనా పేరు చెప్తే మీరు నెంబర్ 75-80% చైనా పేరు చెప్తే ఒక 10% ఎంతో సౌదీ పేరు చెప్పారు. సరే, ఫ్రెండ్స్ పక్కన పెట్టండి, థ్రెట్ ఎవరు అనేది మనలో చాలామంది, మెజారిటీ పాకిస్తాన్ ఆబ్వియస్లీ చెప్పారు. దాని తర్వాత చైనా ఒక 21%. ఇదే క్వశ్చన్ పాకిస్తాన్ అడిగితే భారతదేశం ఖచ్చితంగా వస్తుంది, అందరికీ తెలుసు. అక్కడ మన పేరు వాళ్ళు రాస్తారు. బట్ మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే అది 43% మాత్రమే. 24% యూఎస్ఏకి, ఇజ్రాయెల్కి ఇచ్చారు. అంటే మీరు వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ మీద మన సినిమాలో చాలా చూపిస్తుంటారు మనకి. ఇక్ తర్ఫా ప్యార్కి తాకత్ కుచ్ ఔర్ హోతా అని చెప్పి రకరకాల డైలాగులు ఉంటాయి. బట్ ఇంత వన్ సైడ్ లవ్ నేను సినిమాల్లో కూడా చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటారు, ఆయన అసీం మునీర్ అంటారు, షేబాజ్ షరీఫ్ అంటాడు ఆయన, లేదా జోరన్ మమ్దానీ వచ్చి ఆయన పాకిస్తాన్ ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేస్తాడు ఆయన. బట్ ప్యారలల్గా పాకిస్తాన్ అడిగితే మా బిగ్గెస్ట్ థ్రెట్ అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్తుంటుంది, విచ్ ఇస్ ఇన్సేన్. అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ అక్కడ వెళ్ళి సెటిలర్స్గా ఉండడం వల్ల ఇలా జరుగుతుందా, లేదా పాకిస్తాన్ మీద నిజంగానే ఇన్ని దేశాలకు ఇంత ప్రేమ ఉందా నాకు అర్థం కాదు. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయాల్సిందే, కింద రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఢిల్లీకి సంబంధించి సందీప్ దీక్షిత్ గారి గురించి మనం మాడాం కదా. ఆయన లోక్సభలో ఏ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేశారు పోటీ చేస్తున్నప్పుడు? ట్రై ఆన్సరింగ్. కొంచెం పొలిటికల్ ఐడియా ఉంటే మీకు వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ చాందినీ చౌక్, ఆప్షన్ బి ఇస్ ఈస్ట్ ఢిల్లీ, ఆప్షన్ సి ఇస్ వెస్ట్ ఢిల్లీ, ఆప్షన్ డి సౌత్ ఢిల్లీ. మీకు సమాధానం తెలిసే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రైట్. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజోడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ అది కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఈ జియో పాలిటిక్స్ని ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇదే జియోపొలిటికల్ ఫ్లేవర్లో ఎఫ్సిఆర్కి సంబంధించి వీడియో చేశాను నేను. అది మాన్సూన్ సీజన్లో ఇండియా రెస్పాండ్ అవ్వలేదు దాని మీద. బట్ అది ఎందుకు అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఈ లోకల్ ఇష్యూ తెలుసుకోవాలి, నల్గొండలో కొండమల్లపల్లిలో ఏదో జరిగింది కదా, ప్రిన్సిపల్ గారి రూపారెడ్డి గారికి సంబంధించి, అది ఏంటి అనే క్లారిటీ మీకు కావాలంటే అగైన్ క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.